నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖ వైసీపీ సమీక్ష సమావేశం. పార్టీని విజయపథంలో నడిపించేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్న యువనేత సిరి సహస్ర. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బకాయి వేతనాలు చెల్లించాలని 104 ఉద్యోగుల నిరసన. ప్రభుత్వం స్పందించకుంటే సేవలు బంద్ చేస్తామని హెచ్చరిక. గిరిజన రోగులకు అండగా మన్యం హెల్పింగ్ హ్యాండ్స్. కలెక్టర్ వినూత్న కార్యక్రమానికి ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నియోజకవర్గాల పరిధిలోని వార్డు మరియు జిల్లా స్థాయి కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువనేత మధ్య సిరిసహస్రతో కలిసి జిల్లాలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే గ్రామ వార్డు స్థాయిల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. అనంతరం యువనేత సిరిసహస్ర మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు యువత మరియు కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని, అందరం సమిష్టిగా పనిచేసి పార్టీని విజయ పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. సమిష్టి కృషితోనే పార్టీ బలోపేతం అవుతుందని, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్సీ కంభా రవిబాబు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధ్యతని పెంచుకున్నారు మన బీపీ వాళ్ళందరికీ తెలుసు. మన గత ఎలక్షన్లో భారీ మెజారిటీతో బీపీ ఓడిపోయింది. మనకి బీపీ ఇచ్చినప్పుడు చాలా నిరుత్సాహంగా కార్యకర్తలు ఉన్నప్పటికీ మనం గత కొన్ని నెలల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాలే మేము చేస్తున్నాము. దేవుడి దయ వల్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మాస్ క్రేజ్ ఫాలోయింగ్ వల్ల డెఫినెట్ గా చాలా ఇప్పుడు దాకా పెంపొందించాము కార్యక్రమాలు అన్ని చేస్తూ. ఇంకా మీద కూడా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఈ కమిటీలు ఇచ్చిన బాధ్యతని మేము నెరవేరుస్తామని చెప్పి ఈ విధంగా. పార్వతీపురం మన్యం జిల్లా కమరాడ మండలంలో గజరాజులు మరోసారి విరుచుకుపడ్డాయి. గత రాత్రి గంగురేగు వలస గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు తీవ్ర అలజడి సృష్టించింది. 6 గాలం శ్రమించి పండించిన పంటను కళ్ల ముందే ఏనుగులు నాశనం చేస్తుంటే రైతులు ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. పొలాల్లో నిల్వ ఉంచిన సుమారు 70 బస్తాల ధాన్యాన్ని ఏనుగులు తొక్కి చిందర వందర చేసి పూర్తిగా ధ్వంసం చేశాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి చేతికొచ్చిన పంట ఇలా గజరాజుల పాలవ్వడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామ శివార్లలో ఏనుగుల సంచారంతో స్థానిక ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఏనుగులు ఇళ్లపై దాడి చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారు. పదే ఈ ప్రాంతంలో ఏనుగులు దాడులు చేస్తున్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును జనావాసాల నుండి దూరంగా తరలించాలని, ధ్వంసమైన పంటకు తగిన నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. మన్యం జిల్లా గంగవలస గ్రామం రాత్రి ఏనుగులు సడన్గా వచ్చాయి. 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్గా అవి తినేసాయి. ఇప్పుడు ఈ నేటి చేయడం మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండగ ముందు మాకు ఇవే అనుకుని నమ్ముకొని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారు మాకు అర్థం అవ్వట్లేదు. అది మా విన్నపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 104 ఎంఎంయు ఉద్యోగుల సమస్యలపై 104 ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ రామరాజు, డి జగన్మోహన్ విజయనగరం పట్టణంలో గళమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో 104 సేవలను నిర్వహించిన అరబిందో యాజమాన్యం గత 2 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉద్యోగులకు రావాల్సిన వేతన బకాయిలతో పాటు
ఈఎల్ గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ సేవలను నిర్వహిస్తున్న భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కూడా ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీల ద్వారా భర్తీ చేసి మిగిలిన స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని సూచించారు. గత 5 ఏళ్లుగా సరైన మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్న వాహనాలను వెంటనే బాగు చేయించాలని, లేని పక్షంలో సేవలకు ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు. అలాగే ప్రతి జిల్లాలో గ్రీవెన్స్ మీటింగులు నిర్వహించి ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే బాధ్యతను ప్రస్తుత యాజమాన్యం తీసుకోవాలని కోరారు. 104 ఉద్యోగులు చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, జిల్లా అధ్యక్షులు కె సురేష్ తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఏ జగన్మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. న్యాయమైన సమస్యల గురించి పోరాటం చేస్తుంటే ఇంతవరకు భవ్య యాజమాన్యం మొండి వైఖరితో మమ్మల్ని పిలిచి ఇంతవరకు మాకు సంబంధించిన ఏ విషయం మీద స్పందించలేదండి. మేము అడుగుతున్న గొంతం కోరికలు కాదు. గవర్నమెంట్ నుంచి ఈ కంపెనీ తీసుకున్నప్పుడు ఏవైతే అగ్రిమెంట్లో రాసుకున్నారో అవే ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వకుండా తొంగలో తొక్కారండి. ఒక ఈఎల్ లేకుండా, ఒక సెలవు లేకుండా, ఒక రోజు సెలవు ఏదో ఆరోగ్యం బాగోకుండా సెలవు పెట్టినా ఆ రోజు జీతం కట్ చేసి ఆ సెలవు ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పెట్టి, మా జీతం కట్ చేసి మాకు సెలవు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఈ సమస్యల మీద 6 నెలలుగా జిల్లా రాష్ట్ర అధికారుల దగ్గరికి ఎవరి దగ్గర కలిసినా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. కానీ ఎవరు మమ్మల్ని పిలిచి కానీ ఏ విధంగా మాకు న్యాయం చేయలేదండి. ఈ న్యాయం చేయకపోగా తిరిగి అడిగినందుకు అక్రమ బదిలీలు, నెక్స్ట్ ఆపేయడం గట్రా చేస్తున్నారండి. దీని మీద మేము గత 10 రోజులుగా కార్యాచరణ ప్రకటించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణలో ఈరోజు ఈ ప్రతి జిల్లాలో ఈ క్యాండిల్ ర్యాలీ అనేది చేపట్టామండి. మా న్యాయమైన డిమాండ్లు భవ్య యాజమాన్యం వినకపోగా తిరిగి మొండిగా ప్రవర్తిస్తుంది. ఈ సమస్యను గవర్నమెంట్ మీ ద్వారా తీసుకొని సానుకూలంగా స్పందించి మా సమస్యకు పరిష్కారం చూపించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. రాష్ట్రంలో పల్లి గ్రామాల్లో పేద ప్రజలకి వైద్యం అందించడంలోనూ, మందులు అందించడంలోనూ, ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ 104 ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళ సర్వీసు అత్యంత కీలకమైనది, వాళ్ళందరినీ అభినందించదగ్గది. అటువంటి 104 ఉద్యోగులకి ఈరోజు రాష్ట్రంలో అష్టకష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం మారక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండేటప్పుడు అరవిందో ఏజెన్సీ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఏజెన్సీ కాలపరిమితి ముగిసిందని చెప్పి భవ్య ఏజెన్సీకి ఇచ్చారు. భవ్య ఏజెన్సీ రంగంలోకి వచ్చినాక ఈరోజు వరకు తీసుకున్న జీతాలను తగ్గించారు, ఉన్న సెలవులను తీసేశారు, బఫర్ని లేపేశారు, అడిగిన వాళ్ళని తొలగించడం, సస్పెండ్ చేయడం, ఉదయం నుండి ఆపేయడం అనేది చేస్తున్నారు. రోజు రోజుకి వేధింపులు పెరుగుతున్నాయి. ప్రజలకి ప్రశాంతంగా ఉండి సేవలు అందించాల్సిన వాళ్ళని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే, అభద్రతకు గురి చేస్తుంటే, ఆందోళనకు గురి చేస్తుంటే ప్రజలకి సరైన వైద్య సేవలు ఏ విధంగా అందించాలని చెప్పి అడుగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి గత 6 నెలలుగా వివిధ రూపాల్లో రిప్రజెంటేషన్లు ఇవ్వడం, వినతిపత్రాలు ఇవ్వడంతో పాటుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తుంటే ఈ ఆరోగ్య శాఖ మంత్రికి పట్టడం లేదు. భవ్య ఏజెన్సీని పిలిచి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయడం లేదు. చివరికి భవ్యవాడి మీద ఏగ వెళ్తే ఈ ప్రభుత్వం మీద దుడ్డు వల్లట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తేరా, చెయ్యకపోతే రానున్న కాలంలో వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగుల్ని ఐక్యం చేసి మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. అటువంటి పోరాటం జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం పట్టణంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన మహారాజా కోట ప్రాంగణం సమీపంలో ఉన్న హజరత్ సయ్యద్ ఢంకేషావలి బాబా దర్గా వద్ద వార్షిక ఉరుసు ఉత్సవాలు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను దర్గా నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు మీడియాకు వెల్లడించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉరుసు ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారని
ఉందని, ఉత్సవాల్లో భాగంగా చందనోత్సవం ప్రధానమైనదని తెలిపారు. చందనోత్సవం అనంతరం పట్టణంలో భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. స్థానిక అంబటి సత్రం వద్ద నుంచి ఈ పవిత్రమైన ఊరేగింపు ప్రారంభమై ప్రధాన రహదారుల గుండా బాబా దర్గా వరకు మేళ తాళాలతో, భజన కార్యక్రమాలతో అత్యంత వైభవంగా సాగనుందని చెప్పారు. హిందూ, ముస్లిం భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ ఉరుసు ఉత్సవాలకు అందరూ హాజరై బాబా ఆశీస్సులు పొందాలని దర్గా కమిటీ సభ్యులు కోరారు. విజయనగర మొట్టమొదటి సూఫీ మహనీయులు హజరత్ సయ్యిదనా డింకే షా వలి అలా రెహమాన్ వలి కామిల్ వారి చందన ఉత్సవం 309 ఈరోజు మొదలైన మంగళవారం నాడు 6 తారీఖుని మంగళవారం నాడు మొదలైనది. ఉదయం ఖురాన్ ఖానీ, తర్వాత సాయంత్రం 6 గంటలకు ఫాతిహా ఖానీ షురు అయ్యి ఇప్పుడు రాత్రి 7 గంటలకు లంగర్ ఖానీ మొదలయ్యి ఈ ప్రసాదాన్ని బాబా గారి పేరుతోని ఎవరైతే తింటారో వారికి సర్వ రోగాలను పోతుందని మా ఒక నమ్మకం. ఆ ఒక నమ్మకమే యావత్ జనాలు మా ప్రసాదాన్ని స్వీకరించి బాబా గారి ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషం ఉండాలని బాబా గారిని ప్రార్థిస్తూ మొట్టమొదటి ఔలియా కరామ్ సూఫీ సంత్ హజరత్ సయ్యద్ డెంకే షా వలి ఔలియా అల్లాహ్ వారు ఇక్కడ ఈ విజయనగరం నిర్మాణంకి, విజయనగరంలో ప్రజల శాంతి కోసం ఇక్కడికి వచ్చారు. హిందూ ముస్లిం ఐక్య భావం కోసమే అందరితో కలిసి ఉండాలని ప్రార్థించే మనిషి హజరత్ సయ్యద్ డెంకే షా వలి ఔలియా. వారి తత్వం అంతా ఏకత్వం, అందరూ కలిసి ఉండాలని చేస్తున్న ఇది 309 గంధోత్సవం జరుగుతున్నది. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు 3 రోజులు జరుపుతున్నాం. దీనికి ఉదయాన్న ఖురాన్ పఠనం, మధ్యాహ్నం ఫాతిహాలు, సాయంకాలం చాదర్ పోసి దాని తర్వాత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ హిందూ, ముస్లిం, సిక్, ఈసా అందరూ కలిసికట్టుగా వచ్చి ఏకీభావంతో అందరూ కలిసికట్టి బాబాగారి దీవెనలు తీసుకోవడం, బాబాగారి ప్రసాదం తీసుకొని అందరూ సుఖశాంతితో ఉండాలని మేము బాబాగారిని కోరుచున్నాం. అందరూ బాబాగారి దయతో అందరూ చల్లగా ఉండాలని ఆశిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో 104 యూనియన్ ఉద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ కొవ్వొత్తుల నిరసన ర్యాలీ చేపట్టారు. బెలగాంలోని సుందరయ్య భవనం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో జిల్లాలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన 104 ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం మన్మథరావు మాట్లాడుతూ 104 ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న స్లాబ్ రేట్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తొలగించిన బఫర్ ఉద్యోగులను రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాంబాబును ఎటువంటి షరతులు లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న తమకు కనీస హక్కులు కల్పించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని, విధులను సైతం బహిష్కరించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 104 ఉద్యోగస్తులు సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి 104 ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క సమస్యలు విన్నవించుకుంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి అరవింద్ యాజమాన్యాన్ని మార్చిన ప్లేస్లో భవ్య యాజమాన్యాన్ని తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం భవ్య యాజమాన్యానికి అప్పచెప్పినప్పుడు గతంలో అరవింద్ యాజమాన్యం చివరిగా ఇవ్వాల్సినటువంటి జీతం కానీ, క్యాజువల్ లీవ్స్ కానీ, అలాగే డేటా ఆపరేటర్లకి కనీస వేతనం కానీ, జీవో నెంబర్ 17 కానీ, బఫర్ కొనసాగించడం కానీ, పాత వేతనాలు చెల్లించడం కానీ, లీవులు ఇవ్వడం కానీ చేస్తుందని చెప్పి భవ్య యాజమాన్యం మీద ఆశలు పెట్టుకొని ఈరోజు 104 ఉద్యోగస్తులు డ్యూటీలు చేస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క ఆశలని ఈరోజు భవ్య యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆశలు అడియాశలు చేసే పరిస్థితి ఉన్నది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వీళ్ళ జీతాలు పెంచుతామని, వీళ్ళకి సరెండర్ లీవులు, క్యాజువల్ లీవులు ఇస్తాం, పాత ఉన్నటువంటి సెలవులు మంజూరు చేస్తామని, ఇతర సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి 104 ఉద్యోగస్తులకి హామీని అమలు చేయాలని చెప్పి 104 ఉద్యోగస్తుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. కాసేపు విరామం.
అందం అంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి చెల్లించాలని యువజన విభాగం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మండిపడ్డారు. యోగాంధ్ర, ఆవకాయ, అమరావతి లాంటి ఈవెంట్లు చేయడానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు కోట అప్పన్న, నీలబోను నాగభూషణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాజు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులు కె సాయి కుమార్, అల్లు అవినాష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వెలగాడ రాజేష్, ఏఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యులు చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వామపక్ష భావజాలం కలిగినటువంటి వాళ్ళు వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయో, అలాగే ఇతర విద్యార్థి యువజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయో వాళ్ళపైన అనేకమైనటువంటి కేసులు పెట్టి, అలాగే రౌడీ షీటర్లు ఓపెన్ చేసి, పీడీ యాక్ట్ ముఖ్యంగా పోలవరం ప్రాంతంలో అక్కడ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, యువజనులు, ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం నడిపిస్తున్నటువంటి సిపిఎం నాయకులు అప్పలరాజు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అతను అనేక పోరాటాల్లో పాల్గొని స్వచ్ఛంద కార్యక్రమాల్లో, అనేక రైతాంగ కార్మిక పోరాటాల్లో అనేక విజయాలు సాధించినటువంటి, అక్కడికి ఉద్యమానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి ఆయన పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేసి, ఏదైతే పీడీ యాక్ట్ ఎవరైతే అతి దారుణమైన పరిస్థితుల్లో అత్యంత రౌడీ షీటర్లుగా, అత్యంత దుర్బలంగా ప్రచారం అవుతున్న వాళ్ళపైన చేయాల్సిన యాక్టు ప్రజా పోరాటాలపైన చేస్తున్న వారిపైన ఓపెన్ చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని నిర్మూలించాలని చెప్పేసి, దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పేసి విద్యార్థుల పక్షాన, యువతుల పక్షాన నిలబడ్డ ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని అడ్డుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంవత్సరంన్నర అయినా సరే ఇంకా నిద్ర మత్తులో ఉండి ఇక్కడ విద్యార్థులు కానీ కానీ వాళ్ళ లోటుపాట్లు ఎత్తి చూపిస్తే వాళ్ళ పీడీ యాక్ట్లు, టాడా యాక్ట్లు, ఈ యాక్ట్ ఆ యాక్ట్ అని కాకుండా వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసి వాళ్ళని అంధకారం చేసే పనిలో ఉన్నారు. ఏ సోషల్ మీడియాలు కూడా వదలకుండా ఉన్నారు. ఇలా చేస్తే మా విద్యార్థి విభాగం కానీ, మా కామ్రేడ్ సోదరులు కానీ అందరూ కూడా దీన్ని ముక్తఖండంగా ఖండిస్తూ చాలా పలుమార్లు చేశాం. అయినా సరే వాళ్ళకి కునుకు మీద అసలు కనువిప్పు రాలే. దీనికి మేమందరం ఈ 9వ తారీఖున అందరూ కలిపి మొత్తం నల్ల బ్యాడ్జీలతో కలిపి కానీ ఏదైనా ఒక నిరసన కార్యక్రమం
అందరూ కలిసి చేద్దామని చెప్పి ముందుకు వచ్చామన్నమాట. ఏ కార్యకర్తలు కానీ స్టూడెంట్స్ కానీ యువజన విభాగాల నుంచి కానీ అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యలపైన అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పైన ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం విద్యార్థులకు మోసం చేసిందని చెప్పేసి యువగలంలో విద్యాశాఖ మంత్రి, నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రంకెలేసి ఈరోజు అదే విద్యార్థులకి ఇప్పటికి పండగ వస్తూ ఉంది, అయినా సరే కాలేజీలకు ఎటువంటి రీఎంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ విడుదల చేయలేదు. మరోవైపు యాజమాన్యాలు మాత్రం మీరు ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలంటే ఫస్ట్ కాలేజీల ఫీజులు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టిస్తాము, లేదంటే కట్టడానికి అవకాశం లేదని చెప్పేసి కరాఖండగా చెప్పేస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఈరోజు సతమతమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ఇప్పటికి కూడా అసలు జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడా ప్రస్తావించే పరిస్థితి లేదు. మరోవైపు ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో అనేక విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లతో మీటింగ్లు పెట్టడమే మిగులుతుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల ఎకరాల భూములను దోచుకోవడం తప్పితే మరోవైపు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనబడడం లేదు. చంద్రబాబు నాయుడు గతంలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పాడు, అది కూడా ఎక్కడ నెరవేరినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది, మరోవైపు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, విద్యార్థులకు స్కాలర్షిప్లు వేసి ఆ విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలకు కోరుతున్నారు. పార్వతీపురం నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ ఎట్టకేలకు సాకారమైందని, పట్టణానికి 3 ప్రత్యేక రైళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. ఈ మేరకు తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్, సికింద్రాబాద్ మరియు కాకినాడ వంటి కీలక నగరాల నుండి పార్వతీపురానికి నేరుగా రైలు సౌకర్యం కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నెల 9, 10, 11, 12 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కనున్నాయని తెలిపారు. ఈ అద్భుత అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించి రైళ్లను మంజూరు చేసిన రైల్వే, డిఆర్ఎం మరియు జీఎంలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుండి పూర్తి స్థాయిలో రైళ్ల నిర్వహణకు సంబంధించి మరికొన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, ఆ పనులు పూర్తయిన వెంటనే మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. అయితే 3 రిక్వెస్ట్లు పెట్టడం జరిగింది, ఈస్ట్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్కి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి ట్రాఫిక్ కొంచెం కంజెక్షన్ ఉండడం వలన ఇప్పుడు కొత్త ట్రైను, స్పెషల్ ట్రైన్ వేయడానికి కూడా పాత ట్రైన్లు టైమింగ్ చూసుకొని ఇవ్వాలి. సో ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఈసారి మీ సౌత్ సెంట్రల్తో మాట్లాడతామని చెప్పి మాట్లాడడం. మొదటిసారి వికారాబాద్ నుంచి పార్వతీపురంకి, సికింద్రాబాద్ నుంచి పార్వతీపురంకి, కాకినాడ నుంచి పార్వతీపురంకి. పార్వతీపురం లాస్ట్ టైం మన ఊరు కోసం వేసిన ట్రైన్లు, నాకు తెలిసి మన ఊరు నుంచి బయలుదేరిన ట్రైన్లు కూడా లేవు. ఇది ఆరంభం. విజయనగరం, విశాఖపట్నం వెళ్ళే అవసరం లేదని ఆలోచనలో భాగంగానే అయితే మీ సభ ద్వారా ఈరోజు డిఆర్ఎం గారికి, జిఎం గారికి, సౌత్ సెంట్రల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక ట్రైన్ ఆగాలి, ఒక ట్రైన్ వెళ్ళాలంటే కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్లీనింగ్ కోసం, వాటిని పార్కింగ్ కోసం, వీటన్నిటికీ. అయితే ట్రయల్ బేస్లో ముందు నడిపించండి, మీరు బిజినెస్ చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయడం, దానికి అంగీకరించడం. 3 ట్రైన్లు వెళ్తున్నాయి. ఈ విషయంలో సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా కేంద్రంలోని జమ్ము గ్రామంలో జమ్ము ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు రంగం సిద్ధమైంది. యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా క్రీడల్లో ప్రావీణ్యత పెంపొందించుకోవాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు జేపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఈ లీగ్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలనే సంకల్పంతో ఈ పోటీలను మరింత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 5 జట్లు తలపనున్నాయని, అత్యంత ఉత్కంఠభరితంగా సాగే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత జట్టుకు 20,000 రూపాయల నగదు బహుమతిని, రన్నరప్గా నిలిచిన ద్వితీయ జట్టుకు 10,000 రూపాయల బహుమతిని అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జమ్మూ 6వ డివిజన్లో ఎప్పుడూ కూడా కుర్రవాళ్ళని మరియు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్న జమ్మూ యొక్క యువత అందరూ కూడా సంక్రాంతి సీజన్లో అందరూ కూడా ఒకే విధంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసి కుర్రోళ్ళందరూ కూడా గేమ్స్ ఆడితే బాగుంటుందని ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుంచి జమ్మూ గ్రామంలో జమ్మూ ప్రీమియర్ లీగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కుర్రవాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండి గ్రౌండ్ పనులు అవనివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ పనులు అవనివ్వండి, ఏదైనా డ్రెస్ సెలక్షన్ అవనండి, వాళ్ళంతలో వాళ్ళే కూడా నిర్ణయించుకొని మరి పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి జమ్మూ గ్రామానికి మాజీ సర్పంచ్ అయినటువంటి గంట మోహన్ రావు గారు వారి యొక్క పేరు మీద ప్రతి సంవత్సరం కూడా వారి నామస్మరణకే కుర్రవాళ్ళు అందరికీ తెలియపరచడానికి మరి జమ్మూ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంటు ఈసారి అయితే మొత్తంగా 5 టీమ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ 5 టీమ్స్లో మరి గెలిచిన విన్నర్ టీంకి ఫస్ట్ ప్రైజ్ మనీ 20,000, అలాగే రన్నర్ టీంకి మరి 10,000, అలాగే బెస్ట్ బౌలర్కి 2,500 అండ్ బెస్ట్ బ్యాటర్కి 2,500, అలాగే టోర్నమెంట్ మొత్తం మీద కూడా హైయెస్ట్ సిక్సర్ కొట్టిన వాళ్ళకి కూడా 2,500 బహుమతులుగా ప్రకటించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయడం జరిగింది. మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులు ఆసుపత్రిలోకి అడుగుపెట్టిన నుంచి తిరిగి ఆరోగ్యంగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు పూర్తి బాధ్యతలు వహించేలా మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ను రూపొందించడం జరిగిందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ కొనియాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాస్యులైన గిరిజనులకు వైద్య సేవలను మరింత సులభతరం చేస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనే వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తనదైన శైలితో ప్రవేశపెట్టిన ముస్తాబు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇచ్చిందని, అది గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి భామిని పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ కొనియాడటమే కాకుండా 2 కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం మంచి శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత 1.5 రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, పేదలు, వృద్ధులు, అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు మనకు స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది మేము గత 1.5 ట్రయల్ రన్ చేసాం. సెకండరీ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రన్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా ఈ సేవలు చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్గా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా సంతృప్తి కలిగింది ఈ సేవ అందించిన తర్వాత అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు సుమారుగా 2,000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, వృద్ధులు, డిజేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా ఇంపార్టెంట్గా ఒక్కరే ఉండి తోడు లేనటువంటి వాళ్ళు, సహాయం అవసరమైనటువంటి వాళ్ళకి హాస్పిటల్ ఆవరణ లేక రాగానే వాళ్ళకు మనం ఒక వ్యక్తిని తోడిచ్చి ఒక విఐపి ట్రీట్మెంట్ అందే విధంగా. ఇక పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ రాష్ట్ర
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం నేమ్ చేంజర్గా, క్రెడిట్ షోర్గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. నిన్న భోగాపురం విమానాశ్రయం రన్వేపై జరిగిన విమాన ట్రయల్ రన్ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మరియు టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని పాత వీడియోలను వక్రీకరించి చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏనాడు అడ్డుపడలేదని స్పష్టం చేశారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం 15,000 ఎకరాల భూమిని సేకరించాలని చూడగా అంత పెద్ద మొత్తంలో భూమి సేకరిస్తే స్థానిక రైతులు రోడ్డున పడతారని, 3,000 ఎకరాల్లోనే విమానాశ్రయం నిర్మించాలని జగన్ రైతుల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం నిలబడటాన్ని విమానాశ్రయానికి అడ్డుపడటంగా చిత్రీకరించడం టీడీపీ నాయకుల కుట్రపూరిత రాజకీయమని విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ బ్యాచ్ హడావిడి గత 2 రోజులుగా మనందరం చూస్తున్నాం. భోగాపురం విమానాశ్రయము చంద్రబాబు నాయుడు గారు కట్టారని, చంద్రబాబు నాయుడికే క్రెడిట్ దక్కుతుందని రామ్మోహన్ నాయుడు ట్రయల్ రన్ విమానాశ్రయంలో చెప్పడం జరిగిందనే విషయాన్ని చెప్తున్నాం. ఈరోజు నేమ్ చేంజర్గా, క్రెడిట్ చోరుగా పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ సూటిగా ఒక మాట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కానీ లేదా ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ కొన్ని వీడియోలు చూపించి వక్రీకరించి మాట్లాడడం అనేది మేము పత్రికాముఖంగా చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఎకరాలని సేకరించి విమానాశ్రయం చేయడాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతాంగం నష్టపోతుంది, విమానాశ్రయానికి అంత అవసరం లేదు, దాన్ని లిమిట్ చేయమని చెప్పి ఆ రోజు దాన్ని అడగడం జరిగింది. అలాగే కోర్టులో కేసు వేశారని చెప్పి కూడా మభ్యపెట్టడం జరుగుతుంది. కోర్టులో కేసు ఎవరంటే 4 ఎకరాలు ఉన్న రైతు 4 ఎకరాలు పోతే నేను ఎలా జీవనం సాగించాలని ఆలోచన విధానాన్ని హైకోర్టుకి విన్నవించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా పత్రికాముఖంగా ఆ పచ్చబ్యాచ్కి చెప్తున్నాం. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా ఈ పచ్చబ్యాచ్కి కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత 2014-19 సంవత్సరంలో ఒక్క ఎకరైనా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా? ఒక్కరికైనా మీరు కాంపన్సేషన్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,751 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళ కాంపన్సేషన్ కింద 28 లక్షల నుండి 36 లక్షల మధ్యన వాళ్ళకి ఇవ్వడం వాస్తవం అవునా కాదా? మరి ముఖ్యంగా గత 18 నెలలుగా మీరు కట్టామని చెప్తున్నారు కదా, మీరేమైనా సరే ఒక్క రూపాయి అయినా సరే ఫలానా దీనికి మేము ఖర్చు పెట్టామని చెప్పగలరా? కీలక పాత్ర వైఎస్ఆర్ పార్టీకి తోడుగా వెన్నుగా ఆ ప్రాంత రైతులు ఉన్నారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా గ్రహించాలని. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖ వైసీపీ సమీక్షా సమావేశం. పార్టీని విజయ పథంలో నడిపించేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్న యువనేత సిరి సహస్ర. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బకాయి వేతనాలు చెల్లించాలని 104 ఉద్యోగుల నిరసన. ప్రభుత్వం స్పందించకుంటే సేవలు బంద్ చేస్తామని హెచ్చరిక. గిరిజన రోగులకు అండగా మన్యం హెల్పింగ్ హ్యాండ్స్. కలెక్టర్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.